హలో రాజు గారు, ఎలా ఉన్నారు? హలో అండి. ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. గద్దర్ అవార్డ్స్ చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు. అంటే విన్నర్స్ దగ్గర నుంచి లాస్ట్ అవార్డ్స్ ఫంక్షన్ దాకా చాలా నీట్గా స్మూత్గా కండక్ట్ చేశారు. ఏంటంటే స్టేట్ అవార్డ్స్ అనేవి ఆల్మోస్ట్ మన కళ కింద మిగిలిపోయింది ఇండస్ట్రీకి. చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు. కంగ్రాట్స్ మీకు. థ్యాంక్ యూ అండి. సార్, ఫస్ట్ బిఫోర్ ఎనీథింగ్, ఈ ఆఫీస్కి ఎప్పుడు వచ్చినా సరే ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటారు. వాస్తు బాగా సెంటిమెంటా మీకు? అంటే యాక్చువల్ ఇది కన్స్ట్రక్ట్ చేసినప్పుడు నేను అంత ఫోకస్ చేయలేదు. సో తర్వాత ఏంటంటే నాకు వాస్తు మీద కొంచెం పర్టికులర్గా ఉంటాను. ఓకే. సో ఈ బిల్డింగ్కి వచ్చి నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగ్, బట్ మేము ఏదంటే ఎక్స్టీరియల్ గురించి చేసిన దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయంటే అది వర్కింగ్. ఓకే. మీకు వాస్తు నాలెడ్జ్ ఉందా? ఎంతో కొంత కన్సల్ట్ చేస్తాను, బట్ ఎంతో కొంత తెలుసు. ఓకే ఓకే, వెరీ నైస్ వెరీ నైస్. సో తమ్ముడు విషయానికి వస్తే ఏంటి సార్, ఫస్ట్ కాపీ చూసుకున్నారా? అదే ఫస్ట్ కాపీ రెడీ ఉండదులే కానీ చూసుకున్నారా? ఫైనల్ ఎడిట్ చూశాను. సో డైరెక్టర్ ఏదైతే వ్యూతో పనిచేశాడో థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఆ సినిమాని. డెఫినెట్గా ఆడియన్స్ థియేట్రికల్లో ఒక ఎక్స్పీరియన్స్ పొందుతారు ఆ సినిమాతో. వెరీ గుడ్ ఎపిసోడ్స్గా ఉంటాయి. అంటే టోటల్ చెప్పాల్సిన కథ కూడా చాలా అందంగా చెప్పాడు. న్యూ ఏజ్గా స్క్రీన్ ప్లే చేశాడు. డెఫినెట్గా బాగా ఎంగేజ్గా ఉంటారు ఆడియన్స్ థియేటర్. ఓకే. ఈ సినిమాలో టెక్నికల్గా చాలా ఫోకస్ చేసినట్టున్నారు కదా? యా, డైరెక్టర్ వేణు పర్టికులర్గా ఈ సినిమాని మేకింగ్ సైడ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు. సో తన ఎంసీఏ అండ్ వకీల్ సాబ్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి సో ఈ సినిమా రాసుకున్న విధానంలో, స్క్రీన్ ప్లేలో, మేకింగ్లో, టెక్నికల్గా అన్నీ బాగా ఫోకస్ చేశాడు. సో ట్రైలర్ వచ్చే వరకు తమ్ముడు ఏదో ఒక ఫ్యామిలీ సినిమా లాగా అనుకున్నారు. వన్స్ ట్రైలర్ వచ్చిన తర్వాత వాట్ ఈజ్ వాట్ అనేది అర్థమే. అందుకే అంత ట్రైలర్కి అప్రిషియేషన్ రావడం. సో డెఫినెట్గా థియేటర్లో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, చాలా ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. డైరెక్టర్ గారు కూడా టెక్నికల్ గా అంత ఎక్స్పీరియన్స్ ఏం కాదు, ఇదే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎక్స్పీరియన్స్. చాలా టాలెంటెడ్ టెక్నీషియన్స్ కూడా పెట్టేశారు. అవును. సో మీరు మొన్న మాట్లాడితే చాలా ఎక్కువ టైం అయింది అంటున్నారు సినిమా. జనరల్ గా రాజుగారి కాంపౌండ్ లో చాలా లెక్కలో కొలతలతో చాలా జాగ్రత్తగా మౌంట్ చేస్తారు కదా సినిమా. ఏం జరిగింది సార్ ఈ సినిమా? సో బేసిక్గా ఇది వకీల్ సాబ్ అయిన తర్వాత శ్రీరామ్ వేణు ఐకాన్ అనుకున్నాము. సో పుష్ప 1 అయిన తర్వాత అల్లు అర్జున్కి పుష్ప 2 చేయాల్సి రావడం. సో ఐకాన్ని స్క్రిప్ట్ని అలా పక్కన పెట్టి ఏం చేద్దాం అన్నప్పుడు ఈ వేణు టోల్డ్ మీ దిస్ ఐడియా. చాలా ఇంట్రెస్ట్ ఉంది. బట్ అప్పుడు అడిగాడు, సార్ దీన్ని నేను కొంచెం మేకింగ్లో దీంట్లో ఒక ఎక్స్పీరియన్స్ ఫిలింగా చూస్తున్నాను, అలా చెయ్యాలి సార్ అంటే గో హెడ్ అని చెప్పాను. సో దానికి స్క్రిప్ట్ రాసుకొని వన్స్ అంతకుముందు ఒక 2-3 హీరోల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత నితిన్కి లాక్ అయిన తర్వాత నితిన్ది ప్యారలల్గా సినిమా. సో దానివల్ల కొంచెము డిలే. సో దాంతో మళ్ళీ డిసెంబర్లో నితిన్ సినిమా రిలీజ్ రావడం, మళ్ళీ దాంతో ఇంకొక 6 months డిలే. సో ఉన్న ఇవాళ ఫిలిం ఇండస్ట్రీ ఉన్న సిచ్యువేషన్కి సో డైరెక్టర్ ఏమో ఏదైతే కాంటెంట్ని అవుట్పుట్ తీసుకురావాలని ప్రయత్నం చేశాడో మేకింగ్లో డిలే, ఇట్లా అన్నిటి దగ్గర స్లో అయ్యి సినిమా ఎక్కువ టైం తీసేసుకుంది. 150 days వర్కింగ్ డేస్, ఆల్మోస్ట్ వీఆర్ స్పెండింగ్ 75 crores ఫర్ ఫిలిం. అందులో 35 crores ఫర్ మేకింగ్. అండ్ చాలా విఎఫ్ఎక్స్తో కూడుకున్న సినిమా ఇది. విఎఫ్ఎక్స్ కూడా చాలా ఇన్వాల్వ్ అయింది. సార్, ఇందాక మీరు చెప్పిన ఐకాన్ స్క్రిప్ట్ చేద్దాం అనుకుని చేశారన్నారు కదా. ఐకాన్ స్క్రిప్ట్ చాలా నాళ్ళ నుంచి నలుగుతూ ఉంది, ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నారు అందరూ. పర్టికులర్గా టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి కూడా ఒక రకమైన ఇంప్రెషన్ వచ్చింది ఆ స్క్రిప్ట్ మీద. బట్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక పాన్ ఇండియా స్టార్, చాలా బిగ్ అంబిషన్స్ ఉన్నాయి. ఇప్పటికీ అది ఆయనకి రెలవెంట్గా ఉంటుందా? అంటే ఇప్పుడు అల్లు అర్జున్ దాని ప్రకారం ఏంటంటే పుష్ప 1, పుష్ప 2 అయిన తర్వాత ఇప్పుడు ఇంకొక సినిమా కూడా అనౌన్స్ అయింది కాబట్టి ఇంకా మేము ఐకాన్కి అల్లు అర్జున్ గారిని అనుకోవట్లేదు. బట్ స్క్రిప్ట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో అది ఈజ్ ఎ యూనివర్సల్ స్క్రిప్ట్. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు తెలిసి శ్రీరామ్ వేణు ఆ ఫైల్ బయటికి తీస్తాడు అనుకుంటున్నాను. ఏ జోనర్ సార్ అది? జస్ట్ సో అంటే చాలా హ్యూమన్తో కూడుకున్న యాక్షన్ ఫిలిం, హ్యూమన్ ఎమోషన్లో ఉంటూ ఒక యాక్షన్ ఫిలిం. ట్రైలర్లో ఒక డైలాగ్ అనేది చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఆ మాట పోయి మనిషి బతికినా సరే పోయినట్టే లెక్క అని చెప్పి చాలా నాకు మొత్తం ట్రైలర్లో బాగా ఇంప్రెసివ్ అనిపించింది. టెక్నికల్గా అయింది పక్కన పెడితే ఆ డైలాగ్ మీ లైఫ్లో అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా అనిపించిందా మీ లైఫ్లో మొత్తంలో? యా, అంతే కదండి. అంటే సినిమా ఫీల్డ్ అంటే 99% ఇక్కడ మాట మీద నడుస్తుంది, పేపర్ ఉండదు.
సో ఎప్పుడు కూడా నా 30 ఇయర్స్ నా ఎక్స్పీరియన్స్లో ఎన్ని ట్రాన్సాక్షన్ చేశామో ఎవరి దగ్గర అకౌంట్ డిఫరెన్స్ రాదు. అంటే సినిమా ఫీల్డ్లో ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు మాటకు విలువ చాలా ఉంటుంది. ఫైనాన్షియల్ దాటేసి చూసినప్పుడు ఇవన్నీ మారిపోతూ ఉంటాయి, కాంట్రాస్ట్గా ఉంటుంది. ఏంటో చాలా విచిత్రం అనిపిస్తుంది నాకు. సో అంటే ఇది ఇక్కడ ఎవరిది వాళ్ళు ఇండిపెండెంట్గా ఎవరి లైఫ్ వాళ్ళది. అంటే ఒక సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ప్రతి ఒక్కరి మీద ఇంపాక్ట్ పడుతుంది. సో హీరోకి డైరెక్టర్కి ఏమో ఓన్లీ వాళ్ళ కెరియర్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ప్రొడ్యూసర్కి ఒక్కడికే ఫైనాన్షియల్గా ఇంపాక్ట్ పడుతుంది. సో ఎవరిది వాళ్ళు అలా జాగ్రత్తగా ఉండటానికి మారుతూ ఉంటాయి. అలా మీరు మీ కెరీర్లో ఎవరన్నా మీకు ఒక మాట ఇచ్చి అది మాట తప్పి మిమ్మల్ని బాగా డిసప్పాయింట్ చేసింది ఏదైనా ఉందా? అంటే నేను డిసప్పాయింట్ అవ్వను బేసిక్గా, ఎందుకంటే నేను టైంతో పాటు వెళ్తూ ఉంటాను. టైంతో పాటు వెళ్తూ ఉంటాం. అంటే ఏది ఓన్ చేసుకోం. సక్సెస్ ఫెయిల్యూర్ కూడా ఓన్ చేసుకోం. సక్సెస్ వచ్చింది, ఓకే, వాట్ నెక్స్ట్? ఫెయిల్యూర్ వచ్చింది, ఓకే, అది కరెక్షన్ చేసుకొని ముందుకెళ్ళాలి. సార్ మొన్న మీరు ట్రైలర్ లాంచ్లో మాట్లాడిన మాటలో ఈ డైరెక్టర్ ఇప్పుడు దాకా డ్రా చేసిన డబ్బులు తప్ప ఇంకా డ్రా చేయను నేను, హీరో కూడా మీరు ఎంత కన్వీనియంట్ అయితే అంత పంపించండి అనే మాట, దాంట్లో మొత్తంగా నాకు బాగా అట్రాక్ట్ చేసిందంటే నా 22 ఇయర్స్ కెరియర్లో ఫస్ట్ టైం నేను ఆశ్చర్యపోయాను అన్నారు. ఏంటి అసలు ఇండస్ట్రీలో అలాంటివి ఎందుకు జరగవు? అంటే అదే నేను ఇందాక చెప్పాను కదా, డబ్బు అనేది ఓన్లీ ప్రొడ్యూసర్కు సంబంధించింది, కెరియర్ అనేది డైరెక్టర్ అండ్ హీరోకు సంబంధించింది. సో ఈ డబ్బు అనేది ప్రొడ్యూసరు మాట్లాడేదాన్ని బట్టి చెల్లించేదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఒక కమిట్మెంట్, ఒక సినిమా మొదలు పెట్టేటప్పుడు ఒక సినారియో ఉండొచ్చు, సినిమా కంప్లీట్ అయిపోయే వరకు ఒక సినారియో మారుద్ది. ఇప్పుడు తమ్ముడికి అదే. సో బిఫోర్ మొదలుపెట్టినప్పుడు నాన్ థియేట్రికల్ మార్కెట్ ఒకలాగా ఉంది, థియేట్రికల్ రెవెన్యూ ఉంది. సో ఇప్పుడు నాన్ థియేట్రికల్ మార్కెట్ మొత్తం మారిపోయింది, మాకు డిలే అయింది, మా కాస్ట్ కూడా పెరిగింది. దానికే డైరెక్టర్ వచ్చేసి సార్ నేను అడిగినట్టు సినిమా నాకు కావాల్సిన అన్ని ప్రొవైడ్ చేశారు, సో నాకు అర్థమవుతుంది, అందుకే నేను ఫర్దర్గా రెమ్యునరేషన్ తీసుకోదలుచుకోవాలి, మీ డబ్బు వచ్చిన తర్వాత ఇవ్వండి సార్. అదే హీరో కూడా అలాగే ముందుకు వచ్చాడు. సో అర్థమవుతుంది మార్కెట్ మారిపోయింది. ఇది మార్కెట్ ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయంటే మార్కెట్ బాగున్నప్పుడు మాకు ఏమైనా ఇస్తారా, మాకు ఏమైనా ఇస్తారా అంటారు. మార్కెట్ బాగున్నప్పుడు ప్రొడ్యూసర్ ఇవ్వకుండా నెక్స్ట్ సినిమాకి ఆటోమేటిక్ వాళ్ళకు యాడెడ్ అవుతుంది. నో అందరికీ యాడెడ్ అవుతుంది. ఇప్పుడు ఆడిన సినిమా ద్వారా సినిమాకి వెళ్తారు, యాడెడ్ అయిపోతుంది. ప్రొడ్యూసర్కి ఏంటి ఆ సినిమానే మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక సినిమాకు మూవ్ అవ్వాలి, ప్రొడ్యూసర్ పెడుతూనే ఉంటాడు. అందుకే మీరు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ లాంగ్ రన్గా సస్టైన్ అయిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సస్టైన్ అవ్వడం చాలా డిఫికల్ట్గా ఉంటుంది. కానీ అదే హీరోలకి, డైరెక్టర్లకి, టెక్నీషియన్స్కి వాళ్ళకి సస్టైన్ ఉంటూ వాళ్ళకి ఎంతో కొంత రెవెన్యూ జనరేట్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు జనరల్గా మీరు అదే క్వశ్చన్, ఒక సినిమా ఫ్లాప్ బాగా లాస్ వచ్చినప్పుడు డైరెక్టర్, హీరో కొద్దిగా డిస్ట్రిబ్యూటర్లకి, బయ్యర్లకి కొద్దిగా హెల్ప్ చేయాలని ఒక మాట, తర్వాత మీరు అన్నట్టు ఏంటంటే హిట్ అయితే ఏమైనా ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారా అని అంటారు. సో ఆ దాంట్లో కూడా మీ సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అంతే కదా, ఇప్పుడు హిట్ అయ్యి డబ్బు వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్ తింటాడు, ప్రొడ్యూసర్ తింటాడు, అందరూ ప్రాఫిట్ని షేర్ చేసుకుంటారు. హీరోలకి, డైరెక్టర్లకి, టెక్నీషియన్స్కి ఏదున్నా సక్సెస్ ద్వారా వాళ్ళ రేంజ్ పెరిగినప్పుడు రెవెన్యూ పెరుగుద్ది, ప్రొడ్యూసర్కి పెరగదుగా. ప్రొడ్యూసర్ నెక్స్ట్ సినిమాకి వెళ్తే మళ్ళీ నెక్స్ట్ సినిమానే లెక్కలే ఎవరితో చేసినా, కానీ వాళ్ళది మట్టుకు అలా ఉండదు, గ్రాఫ్ పెరుగుతూ ఉంటుంది. ఇది అంటే సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు 75 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ నుంచి మనం చూస్తూనే ఉన్నాం, అలా నడుస్తూనే ఉంది. ఇది ఎప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైట్గా ముందుకు వెళ్తూ ఉంటారు. సో నాకు అనిపించింది 22 ఇయర్స్లో నేను ఒక సినిమా చేసిన, ఓహో ఇలా జరిగింది, ఓ వెరీ హ్యాపీ కదా, అట్లీస్ట్ ఆలోచిస్తున్నారు. ఆలోచించినప్పుడు ఇలా అందరు నిలబడితేనే సినిమా, ఏ ఒక్కరికి కాదు. ఎస్ ఎస్ డబ్బే ఇంపార్టెంట్ అనుకుంటే మంచి సినిమాలు రావు. సార్ ఈ మధ్యన నేను మీకు రిపీటెడ్గా చెప్తానే ఉన్నా, మొన్న మీరు కలెక్షన్స్ గురించి ఒక మాట మాట్లాడారు, ఫేక్ కలెక్షన్స్ గురించి, పైగా వ్యూస్ గురించి మాట్లాడారు. ఒక్క గుడ్ థింగ్ ఏంటంటే రాజు గారితో మీరు ఇది అడగండి, మీరు క్వశ్చన్ చేయండి అని మీరే మాకు ఆఫర్లు ఇస్తూ ఉంటారు. బట్ నాకు అర్థం కానిది ఏంటంటే రాజు గారిలో ఈ మధ్యలో ఏదో మార్పు వచ్చింది. ఎందుకంటే ఇది వరకు అన్నీ చూసి చూడనట్టు చాలా క్యాజువల్గా పోయేవారు. ఇప్పుడు ఏంటంటే ప్రతిదాన్ని ఆగి దాని గురించి మాట్లాడాలి, వీలైతే మార్చాలి,
వీరైతే జనాల్లో కూడా దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలనే తపన ఎక్కువ కనపడుతుంది. ఏంటి అసలు ఎందుకు? అంటే బేసిక్గా నాకు ఇది ఇన్నర్లా చాలా రోజుల నుంచి నేను ఫేస్ చేస్తుంది అది. ఇందాకే ఇప్పుడు మీరు ట్రైలర్లో ఒక డైలాగ్ బాగుంది, ఒక మాట గురించి అన్నారు. అంటే ఏదన్నా రైట్ రాంగ్, ఇక్కడ ఏముంటుంది రైట్ రాంగ్, అల్టిమేట్ ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ఆడుతుంది, సినిమా బాగాలేనప్పుడు ఆడదు, అది ఎవరికైనా. కానీ ఆ మంచి సినిమా వచ్చినప్పుడు మనం ఇంకా దాన్ని ఏదో చేయాలని తప్పటడుగులు వేస్తుంటే తప్పు. అది నాకు లోపల చాలా రోజుల నుంచి నేను మదన పడుతుంది. ఇప్పుడు దిల్ రాజు చెప్తేనే జనాలు నమ్ముతారా? దిల్ రాజు చెప్తే ఇండస్ట్రీలో మార్పు వస్తుందా? నో, అది వస్తుందని ఒక డిస్కషన్ అయితే ఆలోచన ఎక్కడో ఒక దగ్గర ఒక ఆలోచన, మనం తప్పు చేస్తున్నప్పుడు అరే ఇది ఎందుకు చేయాలి మనం అని ఆలోచించాలని. దీనివల్ల మనకు అవసరం లేదు, నిజంగా అవసరం లేదు. రైట్ కాంటెంట్ ఇవాళ ఇండస్ట్రీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, ప్రేక్షకుని మనం థియేటర్కి తీసుకురావడం ఎలా, అదే ఆలోచించుకోవాలి. ఇలాంటి వాపులతో పనిచేయడం కాదు, మనం చూపించుకొని వాపు అనుకోవడం ఎందుకు. వాపును చూపిస్తూ నాకు ఇది ఇంత ఉందని మనం చూపించాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులు మానేషో ఫుల్ చేయట్లేదు కదా, మనం రాంగ్ నంబర్స్ తీసుకొని రాంగ్ వ్యూయర్స్ చూపిస్తే వాళ్ళు థియేటర్కి వస్తున్నారా? రావట్లేదు. అట్లీస్ట్ వీ వాంట్ రియలైజ్, ఓహో రైట్ కాంటెంట్ వెళ్తుందా లేదా, కాంటెంట్ వెళ్ళకుంటే మనం ఏం చెయ్యాలి. ఇప్పుడు నేను తమ్ముడికి వాళ్ళు ఎందుకు నేను దిగి ప్రమోషన్ చేస్తున్నాను, మంచి సినిమా చేతిలో ఉంది, ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళాలి, రాంగ్ రూట్లో కాదు. రేపు మార్నింగ్ షో పడ్డ తర్వాత ఫ్రైడే రోజు మంచి సినిమా అన్నప్పుడే ఈవినింగ్ ఫస్ట్ షోల నుంచి జనాలు థియేటర్కి వస్తారు. ఇప్పుడు మీరు ఎక్స్పెరిమెంట్ నేను చూస్తే నితిన్ గారు ప్రీవియస్ సినిమా ట్రైలర్లకి ఒక 16-17 మిలియన్లు ఉన్నాయి. సరే ఇప్పుడు మనం అది మాట్లాడకూడదు కానీ ఎందుకు వచ్చినాయి అనేది. ఇప్పుడు మీ దాంట్లో చూస్తే 3-4 మిలియన్స్ ఉన్నాయి. సో పాట రిలీజ్ చేశారు. ఆ స్టాటిస్టిక్స్ మీకు వెనకాల ఏదైతే కనపడుతున్నాయో దాని ద్వారా ఏదన్నా ఫైండింగ్స్ వచ్చినాయో మీకు అర్థమవుతుంది కదా. ఓకే, మన ట్రైలర్ 4 మిలియన్లు రీచ్ అయింది అంటే ఇది ఒరిజినల్. ఓకే, 4 మిలియన్లు అంటే 40 లక్షల మంది మన ట్రైలర్ చూశారు. రిపీటెడ్గా చూసిన వాళ్ళని తీసేసిన ఒక 30 లక్షల మంది. ఓకే, ఒక 30 లక్షల మంది దగ్గరికి మన ట్రైలర్ వెళ్ళింది. రేపు అది టికెట్గా ఏమైనా కన్వర్ట్ అవుతుందా? సినిమా మార్నింగ్ షో పడ్డ తర్వాతనే కన్వర్ట్ అవుతుందా? ఈ పాట ఇంతే రీచ్ అయింది, రేపు ఇచ్చేది ఎలా, నెక్స్ట్ 10 days ప్రమోషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవి జెన్యూన్. అదే అక్కడ పేరుకే 10 మిలియన్ 12 మిలియన్లు చూశారు నా ట్రైలర్ అని చూపిస్తే మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది? మన మైండ్ సెట్ అక్కర్లేదు, సినిమాకు పని చేస్తున్న వాళ్ళకు కూడా అర్థం అవ్వట్లేదు. అది డైరెక్టర్ కానీ సార్ మన 10 మిలియన్లు చూశారు సార్, ఒరేయ్ ఒరిజినల్ కాదురా అది చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళకు కాంటెంట్ రీచ్ అవుతుందా లేదా అనేది చాలామందికి సినిమాకు పని చేస్తున్న వాళ్ళకి తెలియట్లేదు. సార్ రాజు గారు, మీకు మీ నోటీస్కి వచ్చిందో లేదో కానీ ఏదన్నా ఇండస్ట్రీలో పబ్లిసిటీ కోసం కొంచెం ఫేక్ చేస్తే మనం ఒక 1 or 2 daysకి అది మనం ఫేక్ చేసామని మనమే మర్చిపోయి అదే రియాలిటీ అని చెప్పి మనమే నమ్మేసేలా కూడా జరుగుతుంది ఇప్పుడు ఇండస్ట్రీ. ఎస్, నేను అదే కదా చెప్పేది. ఇప్పుడు నా కాంపౌండ్లో నేను తీసిన సినిమాలకి పక్క సినిమాకి ఈ సినిమాకి చూస్తుంటేనే మాకు అర్థమవుతుంది. అదర్ ప్రొడక్షన్ హౌస్లో అందరూ క్లోజ్గానే ఉంటాం కదా, మాట్లాడుకుంటాం కదా. ఒరిజినల్గా ఎంత ఉంది అంటే ఒక నంబర్ చెప్తున్నారు. మరి ఎందుకంటే ఏం చేస్తామండి తప్పట్లేదండి అంటే, అరే ఎవరిని ఇప్పుడు నీ దగ్గర ఆగిపోదు, నీ వల్ల నెక్స్ట్ ప్రొడ్యూసర్కి, దానివల్ల ఇంకో ప్రొడ్యూసర్కి, ఇది ఇంటర్లింక్. అరే వాళ్ళకి 10 మిలియన్స్ వచ్చింది మనది రాకుంటే ఎట్లా, మనది రావాలంటే వేయండి ఎందుకు డబ్బు స్పెండ్ చేస్తున్నాం, డబ్బు వేస్ట్. 2 రియాలిటీ తెలియట్లేదు, రియాలిటీ తెలియాలి. ఇప్పుడు మనం కూడా మన మీద మనమే ప్రెజర్ పెట్టుకుంటున్నాం కదా. పోస్టర్లు వేసి 24 మిలియన్లో హైయెస్ట్ ఫస్ట్ నెంబర్ 2 నెంబర్ 1 నెంబర్ 2 ఏ రేట్లు వేసి మన మీద మనమే కదా ప్రెజర్ పెట్టుకున్నది అది కూడా. సో గుడ్ సినిమాకి ఇవన్నీ హెల్ప్ చేయట్లేదు. ఓకే సార్, ఒకటి ఆన్ ది ఫేస్ డైరెక్ట్గా అడుగుతున్న క్వశ్చన్ మిమ్మల్ని. బయట కూడా మాట్లాడుకుంటున్నారు ఏంటంటే గేమ్ చేంజర్ తర్వాతే రాజుగారిలో ఈ మార్పు వచ్చింది. ఎందుకంటే ఆ స్ట్రగుల్ నో అంటే ఒక్క సినిమాని ఆపాదించడం కరెక్ట్ కాదు. ఇది నేను చాలా రోజుల నుంచి నేను లోపల మదన పడుతున్నాను. అరే ఒకటి రియాలిటీది లేకుండా మనం ఫాల్స్లో ఎందుకు ఉండాలి? మెల్లిమెల్లిగా ఏమైంది, నా పిఆర్ఓలకి నాకు కాన్ఫ్లిక్ట్. అది ఆ పిఆర్ఓల దగ్గర నుంచి మెల్లిగా హీరో మేనేజర్ దగ్గరికి వెళ్ళో, సార్ పక్క సినిమా వస్తుంది మీ కాంపౌండ్లు ఇలా వేయరంట కదా, అరే ఎందుకు వెయ్యాలి అనే దగ్గర నాకు స్టార్ట్ అయింది.
ప్రతి సినిమాకి సమాధానం ఇచ్చుకోవడం ఎందుకు? ఓకే, ఎక్కడో ఒక దగ్గర ఓపెన్ అయిపోయింది కదా. ఎవరో ఒకరు ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయితే కనీసం రియాలిటీలోకి వస్తాం. నెక్స్ట్ జరగబోయేదన్నా నా మీద ప్రెషర్ ఉండదు. రాజుగారు ఇంతే అబ్బా, ఒరిజినలే ఉంటుంది. ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా, పక్క సినిమా ఇంత ఉంది, మీ సినిమా ఇంత ఉందంటే నాది ఒరిజినల్ నేను అనౌన్స్ చేశా. నాది ఒరిజినల్ అనౌన్స్ చేసినట్టు పక్క తప్పే కదా. అంతే కదా, సింపుల్ సార్. కాకపోతే ఇప్పుడు మీరు నిజంగా ఈవేళ అయితే ఫేక్ చేయకూడదని చెప్పి ఒక డిసైడ్ అయ్యారు. బట్ మీ చేతుల్లోంచి కంట్రోల్ లాక్కుని ఇప్పుడు హీరోలు ఏమి చేస్తే జరిగింది ఆల్రెడీ. అలా జరిగితే ఏం చేయబోతున్నారు? ఇప్పుడు నేను ఇంత స్ట్రేట్ ఫార్వర్డ్గా నేను ఇంత స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా అలా జరిగితే ఏం చేయబోతున్నారంటే కర్మ అనుకొని ముందుకెళ్ళాలి. సార్ ఓకే, ఈ టాపిక్ పక్కన పెడదు. సార్, రాజు గారు ఇండస్ట్రీలో 22 years. మీ రాజు అనే బ్రాండ్ ఎందుకు వచ్చిందంటే, ఒకటి మీ జడ్జ్మెంట్, సెకండ్ ఫిల్మ్ మేకింగ్లో మీ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే రాజు గారు ఒక సినిమా మౌంట్ చేశారంటే సినిమాకి పెడతారు, బట్ ఒక కంట్రోల్, ఒక లిమిట్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. ఆయన సినిమా ప్రొడక్షన్ రాజు గారికి తెలియకుండా జరిగింది ఏదే ఉండదు అనేది ఒక మీ బ్రాండ్, ఇండస్ట్రీలో కానీ ఆడియన్స్లో కానీ ఒక బ్రాండ్. బట్ ఈ మధ్యన ఏం జరిగిందంటే, ఒక సినిమా 4.5 hours తీశారని చెప్పి ఒక ఎడిటర్ చెప్పాడు. ఇంకొక మాట ఏంటంటే, నాకు ఇది బిగ్ షాకింగ్. ఇది నిజమైతే నేను చాలా షాక్ అవుతాను. రాజు గారు గేమ్ చేంజర్ అనే సినిమా ఒక రోజు ముందో 2 రోజుల ముందో చూశారు, ఫైనల్ కట్ ఏదో. అంతకుముందు ఆయనకి చూడలేకపోయారు అనేది. అంటే ఇప్పుడు బిగ్ ఫిలిం, బిగ్ డైరెక్టర్స్తో చేసినప్పుడు 100% ప్రాబ్లం ఉంటుంది. నాట్ ఓన్లీ దిల్ రాజు, అందరికీ అది ప్రాబ్లం ఉండేది. ఎస్, ఈ 4.5 hours అనే టైం ఎడిటర్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండో అది నిజం. పోతే ఇప్పుడు అక్కడ ఒక పెద్ద డైరెక్టర్ సినిమా చేస్తున్నప్పుడు ఎక్కువ ఇంటర్ఫిరెన్స్ అవ్వాలి. అవుతే ఏంటి ప్రాబ్లం? డైలీ కిచిడి ఉంటుంది. డైలీ కిచిడి చేసుకోవాలా, మొత్తం అయిపోయిన తర్వాత చూసుకుందాం అనుకోవాలా? పాయింట్ 1 అంటే తప్పు జరిగేటప్పుడు ఆపాల్సిన బాధ్యత ప్రొడ్యూసర్దే. సో దాన్ని నేను ఆపలేకపోయానంటే అది నా ఫెయిల్యూర్. నేను యాక్సెప్ట్ చేయాలి. అంటే నేను అలాంటి ప్రాజెక్ట్ ఎత్తుకోకూడదు. నా 58-60 సినిమాలు కంప్లీట్ అవుతున్న టైంలో నేను పెద్ద దర్శకులతో తీసిన సినిమాలు లేవు నాకు. కాబట్టి నా ఫస్ట్ రాంగ్ స్టెప్ అదే. నేను పెద్ద దర్శకుడితో తీస్తున్నప్పుడు అట్లీస్ట్ కాంట్రాక్ట్లో నేను క్లియర్గా నా పాయింట్స్ పెట్టి సినిమాకి వెళ్ళలేకపోయా. అది నా ఫస్ట్ మై మిస్టేక్. సో అది యాక్సెప్ట్ చేసుకొని అందుకే మూవ్ ఆన్ అయిపోతున్నాను. ఓకే, ఇది మన స్కూల్ కాదు. స్కూల్ కానప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించి కూడా ఉపయోగం లేదు. ఆ ఫైనల్ ఎడిట్ నిజమేనా? అది మీరు లాస్ట్ మినిట్ వరకు చూడకపోవడం? లేదు, ముందే చూసి. ఓకే, అది రాంగ్ కాదు. ఓకే. ఏంటి సార్ ముందు పాన్ ఇండియా సినిమాలకి అసలు ఏంటి స్ట్రాటజీ? ఏంటి ఇప్పుడు ఇదే పెద్ద డైరెక్టర్లతో చేసేటప్పుడు ఇప్పుడు ఒక లెసన్ అంటూ వచ్చింది. ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు పెద్ద అంబిషన్స్ ఉన్న ప్రొడక్షన్ హౌస్. మీరు పాన్ ఇండియా సినిమాలతో ముఖ్యంగా అదర్ లాంగ్వేజ్ హీరోస్, ఎందుకంటే మన అదర్ లాంగ్వేజ్ డైరెక్టర్స్, మన డైరెక్టర్స్తో మీకు ఈక్వేషన్ ఉంటుంది. బట్ చేసే ముందు ఏదన్నా కొత్తగా ఏదన్నా అంటే ఫస్ట్ బేసిక్గా డైరెక్టరు, ప్రొడ్యూసర్కి, హీరోకి వేవ్ లెంత్ ఉండాలి. అది ఉన్నప్పుడే ఆ పెద్ద సినిమా మౌంట్ అయిన అవుట్పుట్. ప్రాజెక్ట్ ఎక్కియడం ఎవరైనా ఎక్కియచ్చు, సెట్ చేస్తే ఏముంది ప్రాజెక్ట్ అయిపోతుంది. కానీ అవుట్పుట్ అంత కష్టపడి చేస్తున్న సినిమాకు రిజల్ట్ రాలేదనుకో ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది. ఎందుకు నంబర్స్ మారిపోయాయి, డ్యామేజ్ పెద్దగా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ సంక్రాంతికి వస్తున్నాం, చాలా లక్కీ క్యాచ్ మీకు. ఒకవేళ లేకపోతే చాలా మారాయి. సార్, రామ్ చరణ్ గారు మీకు RRR తర్వాత వచ్చారు, గ్లోబల్ స్టార్ ట్యాగ్తో వచ్చారు. ఒక రిగ్రెట్ ఉందా మీకు? కొంచెం 100%. అంటే నేను ఎక్కువ ఫీల్ అవుతాను, ఎమోషనల్గా కూడా ఫీల్ అవుతాను. పోతే నా చేతిలో లేదు. అంటే పెద్ద హీరోలు అందరికీ మీరు వాళ్ళ కెరీర్లో ప్రతి ఒక్కరిని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. అంటే ఇది ఒకటి. ఇప్పుడు ఈ సినిమా నా చేతిలో లేదు, నేను ఏం చేసే పరిస్థితిలో లేదు. చరణ్ గారి కోఆపరేషన్ ఎలా ఉంది మీకు? ఎస్, గుడ్. ఓకే. సో సార్, ఫైనల్గా మన థియేటర్స్ ఇష్యూ గురించి చాలా మాట్లాడేసాం మనం ఇప్పుడు దాకా. మీరు చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఒకసారి నాకు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, రాజు గారు ఇచ్చిన అడ్వాన్సులతో నేను పార్టీని నడిపాను, నాకు చాలా హెల్ప్ అయిందని చెప్పి ఒక మాట అన్నారు. అలాంటి ఆయన్ని కొంచెం మీ మీద మిస్అండర్స్టాండ్ చేసుకునే దగ్గరకు వచ్చారు. ఏంటి, చాలా ఫీల్ అయ్యారా? పైగా మీరు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు, నాకు పవన్ కళ్యాణ్ గారు నా అంబిషన్, అప్పుడు బద్రీ ఇలా చేసాము, అలా నిలబెట్టారు అని చెప్పి. అంటే బేసిక్గా థియేటర్ల ఇష్యూ అనేది
ఒక దగ్గర స్టార్ట్ అయింది, అది ఒక దగ్గర స్టార్ట్ అయ్యి పర్సంటేజ్ విధానంలోకి వెళ్ళాలనేది అందరికీ తెలిసిన స్టోరీ అది. అవును. కానీ ఎక్కడో రాంగ్గా ఆ సినిమా మీదకి షిఫ్ట్ చేశారు కొందరు. సార్ మీరు మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఈ మాట అన్నారు కొందరు అని చెప్పి. నేను బన్నీవాస్ గారిని పెడితే ఇండస్ట్రీలో ఒకళ్ళు ఎవరో ఒక ఆయన పవన్ కళ్యాణ్ గారికి బాగా క్లోజ్ అయిన వ్యక్తి వాట్సాప్ స్క్రీన్ షాట్లు అవి తీసి ఎగ్జిబిటర్ల గ్రూపుల్లో అవి పవన్ కళ్యాణ్కి పంపించారు, దానివల్ల ఆయన కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని ఒక మాట అన్నారు. ఇండస్ట్రీలో మీకు అదేమన్నా అంచనా ఉందా? నేను అంత డెప్త్కి వెళ్ళాను, ఎందుకంటే నాకు నెగిటివ్ అంటే నాకు పడదు. నెగిటివ్ అది పెట్టుకుంటే మన లైఫ్లో మన ఎనర్జీ పోతుంది, తెలియకుండా ఉండదుగా, ఎవరు జరుగుంటుంది. ఐ డోంట్ కేర్. ఎందుకంటే ఏదైనా ఏమంటారు చూడు, అబద్ధం ఎన్ని రోజులు ఆగుతుంది, కొంత టైమే దానికి. నిజం అనేది నిప్పులాగా ఏదో ఒక రోజు బ్లాస్ట్ అవుతుంది, వాళ్ళకే తెలుస్తుంది. సార్ మీ ఆపోజిట్గా ఉన్న వాళ్ళు మాట్లాడే మాట ఏంటంటే పర్సంటేజ్ సిస్టమ్, అన్ని సినిమాలు పర్సంటేజ్ సిస్టమే ఆడుతున్నారు ఆల్మోస్ట్. కాకపోతే పెద్ద సినిమాలు బాగా పాన్ ఇండియా సినిమాల్లోనే ఇప్పుడు డిఫరెన్స్. ఇప్పుడు ఎవరైతే ఈ పర్సంటేజ్ సిస్టమ్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ కూడా వాటి కోసమే. మామూలు సినిమాలు అయితే ఎలాగో అదే జరుగుతుంది. సో రాజుగారికి లేకపోతే రాజుగారి చుట్టూ ఉండే మనుషులకి నెక్స్ట్ 2-3 years పెద్ద సినిమాలు ఏం లేవు. మైత్రికి ఆబ్వియస్లీ ఉన్నాయి. సో అందుకే పట్టుబట్టి ఇది ఈ సిస్టమ్ తేవాలని అనుకుంటున్నారని. ఏమండి పట్టుబట్టి తేవాలనుకుంటే 100% తేవచ్చండి. ఒకవేళ నేను అనుకుంటే, నేను అనుకోలే. నేను చాలా క్లారిటీగా ఛాంబర్లో కానీ ఎవ్రీవేర్ చెప్పాం. అందరం అనుకుంటే పెద్ద కష్టమైంది ఏముంది, కష్టమైంది ఏం కాదు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ని కాపాడాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మా మీదకి వచ్చింది. లేకుంటే ఇండస్ట్రీకి అది డ్యామేజ్ జరగబోతుంది. అది ఈరోజు అర్థం కాకపోవచ్చు. థియేటర్స్ కనుమరుగు అవుతున్నా కొద్దీ ఏ సిస్టమ్కి వెళ్తాం? సింగిల్ స్క్రీన్స్ పోతున్నా కొద్దీ ఏ సిస్టంలోకి ఇది కదా ఆలోచించాల్సింది. మన 3-4 సినిమాలు ఉన్నాయి ఇప్పుడు ఎలా అనేది కాదు. థింక్ ఫర్ లాంగ్ రన్. సో లాంగ్ రన్ ఆలోచించినప్పుడు పెద్ద సినిమా ఉందనుకో, డెఫినెట్గా మనం మాట్లాడుకొని మనకు కావాల్సిన పర్సంటేజ్ అడుగుతాం. పర్సంటేజ్ అనేది ఫిక్స్ కాదు కదా. ప్రైస్ హైక్ లాగా ప్రతిసారి ఇప్పుడు ఇన్నిసార్లు ప్రైస్ హైక్ అవుతుంది. బెనిఫిట్ డిస్ట్రిబ్యూటర్కో ప్రొడ్యూసర్కి అయింది, ఎగ్జిబిటర్కి మనం రూపాయి పెంచింది లేదు. ఎగ్జిబిటర్ మనకు కోఆపరేట్ చేస్తుంది కదా, మనం ఆ నంబర్లు చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ అర్థం చేసుకొని, ఓకే నాది పెద్ద సినిమా బాబు నువ్వు ఒక 5% నాకు ఎక్కువ, ఎగ్జిబిటర్ ఆటోమేటిక్ ఇస్తాడు. ఇప్పుడు అడ్వాన్స్ ఎలా అయితే మాట్లాడుకుంటున్నారో అంతే ప్రతి సినిమాకి మాట్లాడుకోవచ్చు. అక్కడ ఏం పెద్ద సమస్య లేదు. నీకు నిజంగా రెంట్ మీద వస్తుంటే XYZ వస్తుంది, ఒక 2% పెంచుకో, 2% తగ్గి. ఎందుకు ఎగ్జిబిటర్ పెద్ద సినిమా వేసుకోవాలని ఉంటుంది, కానీ ఏ ఎగ్జిబిటర్ పెద్ద సినిమా ఆపుకోడు కదా. ఇది కామన్ సెన్స్. ఇది వదిలేశారు అందరూ. ఇది వదిలేసి ఎపిసోడ్ని వేరే సైడ్ డ్రైవ్ చేశారు. అసలు అక్కడ ఏమీ జరిగేది కాదు. కూర్చుంటే ఎగ్జిబిటర్స్తో మేము ఇలా చేస్తాం ఏరియాల వారుగా. మళ్ళీ ఇప్పుడు నైజాం ఒకలాగా ఉంటుంది, ఆంధ్రాలో ఒక్కొక్క ఏరియా ఒక్కోలాగా ఉంటుంది. కూర్చుంటే సమస్య సాల్వ్ అది. కానీ సమస్యని జటిలం చేసి ఇంకొకలాగా డ్రైవ్ చేశారు. బట్ ఒక 6 నెలలు నేను చెప్తున్నాను, 6 months తర్వాత అందరికీ అర్థమవుతుంటుంది. సింగిల్ స్క్రీన్స్ పోతున్నా కొద్దీ వీఆర్ లూజింగ్. ఎంత రెవెన్యూ పోగొట్టుకుంటాము పెద్ద సినిమాలకు అనేది వాళ్ళకి తెలియట్లేదు ఇప్పుడు. సార్ థియేటర్స్ ఎవరు ఒప్పుకోకపోయినా థియేటర్స్ అనేది ఒక జెన్యూన్ ప్రాబ్లం అక్కడ కనపడుతుంది. అంత బ్లడ్ బాత్ లిటరల్గా మరి. బట్ ఆ ఇష్యూని, ఒక జెన్యూన్ ఇష్యూని, సరే మీరు బంద్కి కొంతమంది ట్రై చేయలేదు అన్నీ పక్కన పెట్టండి. ఒక జెన్యూన్ ఇష్యూని పవన్ కళ్యాణ్ గారి సినిమాని లాక్కొచ్చి మధ్యలో అడ్డుపెట్టి మొత్తం ఆ టాపిక్ మాట్లాడుకోకుండా పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపుతున్నారు అనే ఒకే ఒక పాయింట్ మీద ఆపేశారు. అదేనండి చాలా అక్కడ పెద్దది ఏంటి, అప్పటికే మే 31కి ఒక సినిమా అనౌన్స్ అయింది, జూన్ 6కి తగ్స్ లైఫ్ ఉంది. ఆ 2 సినిమాలు రావాలి కదా. జూన్ 12కు కళ్యాణ్ గారి సినిమా ఉంది. అప్పుడు అంటే ఈ 2 సినిమాలు ఏంటి రిలీజ్ అవ్వాలి కదా. తగ్స్ లైఫ్ పాన్ ఇండియా సినిమా కదా, తెలుగు స్టేట్స్ వదులుకోరు కదా. సో ఏదైతే కళ్యాణ్ గారిని వాడుకోవాలని ట్రై చేసి అలా డ్రైవ్ చేసి వాడుకున్నారు అంతే. నా పాయింట్. ఆ ఇష్యూ ఇప్పుడు ఆగిపోయినట్టేనా లేకపోతే ఏంటి మరి తెర మీద ఎవరు ఇంకేముంది ఇప్పుడు ఇష్యూ ఏం లేదుగా. ఇప్పుడు ఎగ్జిబిటర్స్ ఏం డిసైడ్ అవుతారో అసలు ఇష్యూ లేదంటున్నారు. ఇప్పుడు ఇష్యూ ఏముంది, ఇంకా ఇష్యూ లేదుగా. సో ఇప్పుడు థియేటర్లో ఎవరైతే పర్సంటేజ్కి వేసుకుంటారో, రెంట్కి వేసుకుంటారో, సినిమాని బట్టి వేసుకుంటున్నారు, వెళ్తున్నారు. పోతే థియేటర్స్ ఒక స్టేజ్కి వచ్చాక క్లోజ్ చేసుకుందామని క్లోజ్ చేసుకునే స్టేజ్లో ఉన్నాయి.
క్లోజ్ అవుతూ వెళ్ళాయి అనుకో, ఓకే. డిపెండెన్స్ విల్ బి ఓన్లీ ఆన్ మల్టీప్లెక్స్. అప్పుడు ఏమి ఇస్తాం? అప్పుడు ఏమి ఇస్తాం? అంతే కదా, పర్సంటేజ్ ఇస్తున్నాంగా, obviously. వాళ్ళు అడిగింది ఇస్తున్నాం. అంతే కదా. కనీసం ఇక్కడ మనం Negotiate అవుతుంది. మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది ఈ సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్తో. వాళ్ళు వింటారు. వాళ్ళైతే ఫిక్స్డ్ టర్మ్స్. ఫిక్స్డ్ టర్మ్స్. అదేగా మీరు ఇప్పుడు పుష్ప 2 రేట్లు తెచ్చుకుని కూడా వేయలేదు కదా, అందుకే కదా వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ ఇస్తానికి ఒప్పుకోలేదని చెప్పి వేయలేదు కదా వాళ్ళ బెనిఫిట్ షోస్. సార్ హరిహర వీరమల్లు మీరు నైజాంలో బిగ్గెస్ట్ ప్లేయర్, మీరే సినిమాలు కొంటున్నారు. మైత్రిలో ఆబ్వియస్లీ వాళ్ళ సినిమాలు వాళ్ళే ఎక్కువ కొంటున్నారు. ఇప్పుడు ఏంటి మరి మీరు? మేము తగ్గించేసాంగా, సినిమాలు తగ్గించేసాను. ఐఎమ్ వాచింగ్ షోని, నేను చూస్తున్నాను నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు అయితే హరిహర వీరమల్లు కూడా నేను ఏ సినిమాలో నేను టచ్ చేయట్లేదు, జస్ట్ ఐఎమ్ వాచింగ్. ఓకే సార్, ఎందుకంటే సారీ చెప్పండి సార్. సొంత సినిమాలు ఇప్పుడు తమ్ముడు రిలీజ్ చేయాలి, July 4th అంతా దాని మీదే ఫోకస్ ఉంది. సో ఇప్పుడు దీన్ని ప్రమోట్ చేసుకోవాలి, ముందు జనాల్ని థియేటర్కి తీసుకురావాలి. ఓకే, ఇప్పుడు ప్రొడక్షన్ మీదే ఫుల్ ఫోకస్. సార్ మీరంటే పడని వాళ్ళ గురించి మిమ్మల్ని అడిగే ఒక క్వశ్చన్ ఇది. రాజు గారు థియేటర్స్ వర్కౌట్ అవ్వట్లేదు అంటున్నారు, బట్ అయినా థియేటర్స్ వదిలేయకుండా, ఆ లీజ్ వదిలేయకుండా ఎందుకు పట్టుకుంటున్నారు? ఇప్పుడు 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు అగ్రిమెంట్ ఉన్నాయండి థియేటర్లు. సరే, ఇప్పుడు అగ్రిమెంట్ ఉన్నాయి మీకు, మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటారు. మైత్రి లాంటి వాళ్ళు టేక్ ఓవర్ చేయడానికి రెడీగా ఉంటారు కదా? రెడీగా ఉంటే ఇచ్చేస్తాం. మా ఆల్ థియేటర్స్ ఇవ్వడానికి నేను రెడీ, తీసుకునే వాళ్ళు ఉంటాయి. ఒక సమస్య పోతుంది, డౌట్ ఆన్ రికార్డ్. మా థియేటర్లన్నీ మా ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టు తీసేసుకోవడానికి ఎవరైనా రెడీ ఉంటే ఇచ్చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అసలు ఇప్పుడు సిటీలో సినిమా రిలీజ్ అయితే 4-5 థియేటర్లు తప్ప లేవు మాకు. కొంచెం చాలా సినిమా మంజుమల్ లాంటి బాయ్స్ లాంటి సినిమాకి కూడా కూకట్పల్లిలో థియేటర్ రాలేదు అది అలా అంటున్నారు కదా. కంప్లైంట్ అక్కడ పక్కన ఏముంది అనేది చూడాలి. ఇప్పుడు మంజుమల్ బాయ్స్ అంటే మళ్ళీ ఒక చిన్న సినిమా వస్తుంది, ఆ వీక్ ఏం సినిమాలు ఉన్నాయి, ఏం ఆడుతున్నాయి. ఒకటి క్లాష్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఒక వార్ అంటే వార్ జరుగుతుందండి. ఇది వన్ సైడ్కి వెళ్ళి జరగదు వారు. నేను ఇప్పుడు సెలబ్రిటీని కాబట్టి నా పేరు పడతారు, ఇది తగులుతేనే కదా. వన్ సైడ్ వార్ ఎలా ఉంటుంది? అంతే కదా. మరి ఇక్కడ సైడ్ది ఎందుకు ఓపెన్ కాదు? ఎప్పుడైనా ఇప్పుడు ఇక్కడ సైడ్ది కూడా ఓపెన్ అవ్వాలి కదా. వన్ సైడ్దే మాట్లాడతారు ఎందుకు? వారు జరిగితే 2 తగులుతూనే వార్ అవుతుంది. సార్ మార్కో డైరెక్టర్తో ఒక అనౌన్స్ చేశారు, ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. బట్ ఏంటంటే నిన్న మొన్న ఆ హీరో మార్కో 2 చేయడానికి చాలా భయపడి డ్రాప్ చేసేస్తున్నాను, నేను చేయట్లేదు, చాలా నెగిటివిటీ వస్తుంది ఆ ప్రాజెక్ట్ వల్ల అని చెప్పారు. రాజుగారు మరి అది పెద్ద రిస్క్ ఏమో? నో నేను నెగిటివ్ సినిమా చేయను కదా, నా కథ వేరు. ఓకే, నాకు ఒక స్టోరీ చెప్పాడు, ఆ స్టోరీ మీద వర్క్ చేస్తాను. మార్కో స్టైల్లో బ్లడ్ గిడ్ అంటే యాక్షన్ ఉంటుంది. బ్లడ్ అంటే మరీ యాక్షన్ ఫిలిం అని చూసారా మార్కో? మీరు ఎలా అనిపించింది? మరి జనాలు పెద్ద సూపర్ హిట్ చేశారు కదా, జనాలకు ఏం కావాలో అది ఇవ్వాలిగా. నేను ఇదే తీస్తా అంటే కుదరదుగా, మరి ఎందుకు అంత పెద్ద హిట్ చేశారు? ఓకే, సో సంక్రాంతికి వస్తుందంతో రాజుగారు కొత్త ఇన్నింగ్స్ మొదలెట్టినట్టేనా? అంతేగా. అది మీకు నిజమైన గేమ్ చేంజర్ అదే సినిమా. సో ఆ సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ చేస్తారా? ఇప్పుడు తమ్ముడు ఈజ్ వెరీ గుడ్. నేను చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాను. థియేటర్లో ఆడియన్స్కి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఒక సెకండ్ హాఫ్లో ఒక 45-50 minutes ఎట్ స్టెచ్ ఎపిసోడ్స్ ఉంటాయి, అవి కొంచెం మ్యాజిక్ ఉంటాయి థియేటర్. నిన్న మీరు కుబేరా ఈవెంట్ చూసారా? నాగార్జున గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆడియన్స్ రైట్ ట్రాక్లో ఉన్నారు, మన ఫిల్మ్ ఇండస్ట్రీ రైట్ ట్రాక్లో ఉంది, మీడియా రైట్ ట్రాక్లో ఉంది, కరెక్ట్ రివ్యూలు రేటింగ్స్ వేసారు కాబట్టి రైట్ ట్రాక్లో, అందరూ రైట్ ట్రాక్లో ఉన్నారు అన్నారు. మీరు నమ్ముతున్నారు అయితే ఇప్పుడు? అంటే ఒక వర్గం ఏంటంటే ఏం చెప్తారంటే మొత్తం ఇదంతా కంప్లైంట్సే కదా మనకి. నాగార్జున గారు ఏమో డైరెక్ట్గా అందరూ రైట్ ట్రాక్లో ఉన్నారు అన్నారు. మీరు నాగార్జున చాలా పాజిటివ్ వ్యక్తి, మీ స్టైల్లోనే చెప్పారు. సో ఏంటి సార్ అసలు నెక్స్ట్ లైనప్ ఏంటి అసలు? పైగా ఏ కంపెనీ కూడా పెట్టారు ఇప్పుడు, దిల్ రాజు డ్రీమ్స్ అంటున్నారు, ఏంటి, వాట్ ఈస్ దిట్? సో మెయిన్గా నెక్స్ట్ ఆగస్ట్ నుంచి రౌడీ జనార్దన విజయ్ది అండ్ ఎల్లమ్మ బలగం డైరెక్టర్ది అండ్ దేతడి అని ఆశీష్ది 3 రెడీ అయ్యాయి. ఆగస్ట్ సెప్టెంబర్లో టేకాఫ్ చేసి 26లో మేబీ 3 కాకుండా ఇంకొక ఫిలిం ఉంటుందేమో. సో 26లో 4 రిలీజెస్ వస్తాయి. అలాగే 26లో మొదలుపెట్టే స్క్రిప్ట్లో ఒక 6 ఫైనల్ చేసాము, ఫైనల్ స్టేజ్లో ఉన్నాం. ఓకే, ఇంక్లూడింగ్ ఈజ్ అ మార్కో డైరెక్టర్. అవన్నీ 27 అంటే అవిటి మీద ఎక్కువ, ఇప్పుడు 26లో రిలీజ్ అయ్యేటి అండ్ 27లో మొదలయ్యేటి అవిటి మీద ఎక్కువ వర్క్ చేస్తున్నాం.
ఓకే. సో ఒక మళ్ళీ దిల్ రాజు ఒక వావ్ ఏమొస్తుంది అనే దానికోసం వీఆర్ వర్కింగ్. ఓకే. అలాగే ఏఐది డెఫినెట్గా ఏఐతో చాలా చేంజెస్ రాబోతున్నాయి. సో ఇప్పుడు మేము ఏఐలో డెవలప్ చేసింది స్క్రిప్ట్ దగ్గర నుంచి అప్ టు ప్రమోషన్ వరకు ఇప్పుడు చేయబోతున్న సినిమాలన్నీ దాంట్లో ఫిట్ చేస్తున్నాం. ఓకే. దానికోసం ఇంకెక్కువ టైం తీసుకుంటున్నాం. అంటే దానివల్ల డెఫినెట్గా టైం సేవ్ అవుతుంది. టైం సేవ్ అవ్వడం వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ పెరగకుండా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగితే పర్వాలేదు అంటారా? అంటే అది పెరగడం అంటే ప్లానింగ్కి ఎక్కడ మనం వేస్టేజ్ చేస్తున్నాము దాన్ని ఎలా స్ట్రీమ్ లైన్ చేయొచ్చు అనే దానికి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే సక్సెస్ పర్సంటేజ్ పెంచడానికి. సార్ ఇప్పుడు పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేశారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పాన్ ఇండియా సినిమా రామ్ చరణ్ గారు ఇలాంటి వాళ్ళు ఎవరితో చేశారు అనుకుందాం. అలాంటి డైరెక్టర్లు కానీ హీరోలు కానీ ఏ పట్టుకొచ్చి మేము అలాగా కరెక్షన్స్ ఇది చెప్తే వినే పరిస్థితి ఉంటుంది అంటారు? 100%. అంటే ఎక్కడ ఇప్పుడు ఒక హీరో 200 రోజులు ఒక సినిమా చేస్తున్నాడు, అసలు అవసరం లేదు. 120, 140 డేస్ అంటే హీరోకి ఏంటి, ఎక్కువ విల్ సేవ్ టైం. వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎందుకు. అలాగే డైరెక్టర్ ఇప్పుడు స్క్రిప్ట్ దగ్గర నమ్మకపోవచ్చు. డైరెక్టర్ అనే విజన్, స్క్రిప్ట్ దగ్గర లేదు నాది కరెక్ట్. ప్రీ ప్రొడక్షన్ అన్నిటికీ యూజ్ అవుతాయి. షూటింగ్ ప్లానింగ్ 100% యూజ్ అవుతాయి. మీరు లాస్ట్ టైం మీ ప్రెస్ మీట్లో మాట అన్నారు, మీరు నేను ఎక్కడికో వెళ్ళిపోయాను ఇక్కడ లేనని చెప్పి. మీరు గుర్తుంటే ఆ వీడియో పెంచి ట్రాల్ కూడా చేశారు. ఏంటి ఏమన్నా పెద్ద ప్లాన్స్ ఉన్నాయా? ఎక్కడికో వెళ్ళిపోయానంటే నా థింకింగ్ ప్రాసెస్ స్థాయి కూడా కాదు అది. అంటే ఇప్పుడు రాంగ్. ఇప్పుడు ప్రతి ఒక్కటి ట్రోల్ చేయడానికి ఏముంది, నా స్థాయో ఇంకోటో కాదు, నేను గ్రౌండ్ లెవెలే. ఎక్కడికో అంటే ఇప్పుడు మారుతున్న దాన్ని పట్టుకొని కొత్తగా ఆలోచించడానికి ఎక్కడికో వెళ్తున్నాను. ఆలోచన పరిధి. నేను ఎక్కడికో వెళ్ళేదేముంది, ఇక్కడే ఉంటాను. సాగర్ సొసైటీలో నా ఆఫీసు, బంజారాహిల్స్లో నా ఇల్లు, నేను ఇక్కడే సినిమాలు తీస్తాను, ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. పోతే థింకింగ్ మారుతున్న దాంతో ప్రకారం ఇప్పుడు ఏఐని అడాప్ట్ చేసుకోవడం. అలాగే ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ డెఫినెట్గా ఒక కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళకు ఒక వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అవుతుందని దాని మీద వర్క్ చేస్తున్నాం 1.5 years నుంచి. అండ్ టోటల్ ఇండియాలో ఉన్న ఆల్ ఫిలిం ఇండస్ట్రీని కనెక్ట్ చేయబోతున్నాను. అది జరిగితే చాలామందికి చాలా పనులు ఈజీ అవుతాయి. సో చాలా మనీ సేవ్ అవుతుంది. అల్టిమేట్ ఏంది, ఇక్కడ కాస్ట్ సేవ్ చేసి రిజల్ట్ని పెంచాలి. పెంచినప్పుడే ప్రాఫిట్స్. కానీ సినిమా హిట్ అని ఎప్పుడు అంటాం, పెట్టిన రూపాయి తిరిగి వచ్చినప్పుడు, తిరిగి వచ్చి కొంచెం ప్రాఫిట్ అమ్మ హిట్ అంటాం. సో అది ఎలా అనే దాని మీద ఎక్కువ ఈ దిల్ రాజు డ్రీమ్స్ కానీ లార్విన్ ఏఐ కానీ పనిచేస్తుంది. వెరీ నైస్ టాకింగ్ టు యూ రాజు గారు. ఎప్పుడు కూడా ఒక పాజిటివ్గా ఉంటారు మీరు ఎప్పుడు చూసినా. అండ్ ఏంటంటే మీలాంటి ప్రొడ్యూసర్లు సస్టైన్ అయితే మీరు ఇందాక అన్నట్టు సంవత్సరానికి 4-5 సినిమాలు రన్నింగ్లో ఉంటే ఇండస్ట్రీ కూడా రన్ అవుతుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. తమ్ముడు పెద్ద హిట్ కొట్టాలి. అక్కడ నుంచి బ్యాడ్ ఫేజ్ అంతా అయిపోయి ఇప్పుడు ఇక్కడ బ్యాడ్ ఏం లేదు, ఇదే రోలర్ కోస్ట్. ఇది స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, దాటాలి, మళ్ళీ స్పీడ్ పెంచాలి. ఎప్పుడో 2016లోనే ఎప్పుడో మీకు గోల్డెన్ ఇయర్ నడిచింది, 17. అలాంటి గోల్డెన్ ఇయర్స్ మరిన్ని వస్తే ఇండస్ట్రీ కూడా బాగుంటుంది. థియేటర్స్ ఇష్యూ అన్ని సాల్వ్ అవ్వాలని చెప్పి కోరుకుంటే M9 News టైం ఇచ్చాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.